హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒంగోలులో 33 సంవత్సరాల చరిత్ర గల సత్యం గారి దోశని, అలాగే ఆ దోశకి కాంబినేషన్గా వడ్డించే కొబ్బరి చట్నీని అండ్ ఎర్ర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు దోశ చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. దోశ నిజంగా చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ దోశ రెసిపీని అండ్ చట్నీ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్ని తింటున్నారో లెక్క లేకుండా తినేస్తారు. అంత మెత్తగా అంత బాగుంటాయి అన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్యం గారి దోశని అండ్ చట్నీల్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే చట్నీ పప్పు అని కూడా అంటారు. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన వేరుశనగ పప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చట్నీ టేస్ట్ని డామినేట్ చేస్తుంది అనమాట. జస్ట్ ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి జస్ట్ కొంచెం చింతపండుని వేసుకోండి. చింతపండును కూడా ఎక్కువగా వేసుకోవద్దు. చివరగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా నీళ్ళేమీ వేసుకోకుండా వీటిని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని కొంచెం గట్టిగా అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన గట్టి చట్నీని మనకి దోశకి కాంబినేషన్గా వడ్డిస్తారనమాట. ఈ చట్నీకి ఇంకా తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మీరు ఒకవేళ తాలింపు పెట్టాలి అనుకుంటే కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకొని నార్మల్గా మీరు చట్నీలకి తాలింపు ఎలా అయితే పెట్టుకుంటారో ఆ విధంగా తాలింపు పెట్టుకొని కలుపుకొని కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈరోజు ఇలా గట్టి చట్నీనే ప్రిపేర్ చేశాను అనమాట. సో మనకి ఒక రకం కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఎర్ర చట్నీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ ఎర్ర చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6 నుంచి 7 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. మంచి రంగులో ఉన్న ఎండుమిర్చిని తీసుకున్నారంటే మీకు చట్నీ అనేది బాగా కలర్ఫుల్గా వస్తుందన్నమాట. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని, పండిన టమోటాని తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతే, మనకి ఎర్ర చట్నీ రెడీ అయిపోయింది. అలాగే కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. దోశలోకే కాకుండా ఇడ్లీలో కూడా ఈ 2 చట్నీలు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా 2 చట్నీలను ప్రిపేర్ చేసి మనకి ఇడ్లీలో అలాగే దోశలో సర్వ్ చేస్తారనమాట. సో మనకి చట్నీలు 2 రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు సత్యం గారి దోశను వేసుకోవడం కోసం దోశల పిండిని పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 4 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే బియ్యం అనేవి 74లు అంటారనమాట. ఆంధ్రాలో అయితే 74 74లు అని అంటారు. ఒకవేళ మీకు ఆ 74లు అనేవి దొరకకపోతే నార్మల్ సోనా మసూరి బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు. ఇలా సోనా మసూరి బియ్యాన్ని 74లు వేసుకోవడం వలన మనకి దోశ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఈ దోశల పిండి కోసం రేషన్ బియ్యాన్ని వేసుకోకూడదు. సో 74ల బియ్యాన్ని కానీ సోనా మసూరి బియ్యాన్ని కానీ 4 కప్పులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని వీటిని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. మనకి బియ్యం, మినపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం
గ్రైండర్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని పప్పుల్ని వేసుకోవాలి. ఇవి మెత్తగా గ్రైండ్ అవ్వడం కోసం మనం నానబెట్టుకున్న నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ పిండిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటారో మీకు దోశ అనేది అంత మెత్తగా వస్తుంది అనమాట. మధ్య మధ్యలో మనం ఈ పప్పులు నానబెట్టుకున్న నీళ్ళని వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇలా పిండి మెత్తగా గ్రైండ్ అవ్వడం కోసం 45 నిమిషాల టైం అనేది పట్టిందనమాట. సో మీరు చూసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను, చూసారు కదా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2 నుంచి 3 రోజుల వరకు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే పిండి అనేది కన్సిస్టెన్సీ మనకి గరిటె జారుగా ఉండాలన్నమాట. అందుకోసం కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని బాగా పలచగా గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు దోశల పిండిని రెడీ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా బాగా పలచగా గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి సత్యం గారి దోశను వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వేసుకొని కొంచెం చిన్నగా సెట్ దోశలాగా వేసుకోండి. దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారు కదా చక్కగా వస్తున్నాయి. ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద కొద్దిగా నూనెను వేసుకొని ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిసేపు కాల్చుకున్నారంటే మనకి పల్చటి దూది లాంటి సత్యం గారి దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెండు వైపులు కూడా దోశను కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోండి. సో ఇలా కావాల్సిన దోశలను వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీ అండ్ ఎర్ర చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ నేను కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు దోశ చూపిస్తున్నాను, చూస్తారు కదా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉంది అనేది. అలా నోట్లో పెట్టుకుంటే చాలు ఇలా కరిగిపోతుంది. మీరు ఎన్ని తిన్నా కానీ గ్యాస్ ట్రబుల్ అనేది కానీ లేదంటే పొట్ట ఫుల్గా అనిపించడం కానీ అస్సలు ఉండదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ 33 సంవత్సరాల చరిత్ర కలిగిన సత్యం గారి దోశని ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడు దూది లాంటి దోశల్ని, అలాగే ఈ దోశల్లోకి కాంబినేషన్గా ఉల్లిపాయ టమోటా పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఈ దూది లాంటి దోశల్ని అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండి కోసమని ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలను వేసుకోండి. మేమైతే వీటిని మరమరాలనే అంటాము, కొంతమంది వీటిని బొరుగులను కూడా అంటారనమాట. సో ఇలా 2 కప్పుల మరమరాల గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకున్నా కానీ ఇవి దాదాపుగా ఇలా పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని గరిటెతో ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేశారంటే మనకి ఇవి చక్కగా నానుతాయి అన్నమాట. సో ఇలా గరిటెతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారనమాట. మీరు మరమరాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అందులో సగం బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం మరమరాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అందుకోసం ఇలా 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోండి.
ఇలా రవ్వని, పెరుగుని, నీళ్ళని వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ మేము కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ రవ్వని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో మనకి మరమరాలు అండ్ రవ్వ నానేలోపు మనం ఈ దోశల్లోకి టేస్టీగా ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి రెండు ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక నేను ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. ధనియాలని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని అండ్ ధనియాలను కూడా ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొద్దిగా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 ఇంచి అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, మనకి జస్ట్ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనకి టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక నేను మీకు టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకో. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ చట్నీని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మీకు చాలా చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోపోయే దోశలోనే కాకుండా నార్మల్గా మీరు డైలీ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఇలా ఎందులోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు మరమరాలు కూడా చక్కగా నానిపోయాయి చూసారా. మనం ఒక మరమరాలను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈ విధంగా చక్కగా నానిపోతాయి. అలాగే మనం పెరుగులో నానబెట్టుకున్న రవ్వ కూడా చక్కగా ఈ పెరుగుని నీళ్ళని పీల్చేసుకొని నానిపోయిందనమాట. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ నీళ్ళేమీ రాకుండా మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకొని వీటిల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడా కూడా మరమరాలు అనేది తగలకుండా బాగా మెత్తగా వెన్నలాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా చక్కగా నురగలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మీకు దోశ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మీరు ఒకసారి ఈ పిండిని ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ
లేదంటే ఈ నూనె కానీ వేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నా కానీ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ పైన 1 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా బేకింగ్ సోడాని, బేకింగ్ పౌడర్ని కానీ ఈ నూనె కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా పిండిని న్యాచురల్గా ఫర్మెంట్ చేసి మరమరాలతో సాఫ్ట్ దోశని ఎలా వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అనమాట. ఆ వీడియోని కూడా చాలామంది చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బేకింగ్ సోడాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ వీడియో చూసి నేచురల్గా పిండిని ఫర్మెంట్ చేసి కూడా మీరు సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు అనమాట. సో పిండిలో ఉప్పు అలాగే బేకింగ్ పౌడర్ చక్కగా కలిసిపోయిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ దోశ అనేది సరిగా రాదనమాట, పెనానికి అతక్కుపోతుంది. కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే మీకు ఈ దోశల పిండి అంతా కూడా గరిటెకి చుట్టుకుపోతుంది అనమాట. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా దోశను వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. అసలు ఏమీ వేసుకోకపోయినా కానీ ఈ దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ దాకా నూనెను వేసుకున్నాను. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో దోశ రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఎంత పల్చుగా ఎంత బాగా ఉందో. మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది. సో ఇలా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 10 నుంచి 12 దోశల వరకు రెడీ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీలని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ పిండి అనేది నిల్వ ఉండదు అనమాట, మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి. సో చూసారు కదా దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా హెల్తీగా అలాగే టేస్టీగా దూది లాంటి మెత్తటి సగ్గుబియ్యం దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దాంతోపాటుగా ఈ దోశలకి కాంబినేషన్గా పుదీనా టమోటా పచ్చడి రెసిపీని కూడా చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్లో ఒక్కసారైనా సరే బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం సెట్ దోశల్ని అలాగే పుదీనా టమోటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ సగ్గుబియ్యం దోశలను వేసుకోవడం కోసం పిండిని రెడీ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్నైనా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్నైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1.5 కప్పులు వేసుకోండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా 1-2 సార్లు నీళ్ళతో కడిగేసి ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. ఈ మినపగుళ్ళను కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఈ గిన్నెను కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఇందాక మీరు బియ్యాన్ని అలాగే మినప్పప్పుని ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా ఉండే సగ్గు బియ్యమైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే ఒక 1/2 కప్పు వేసుకోండి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ గిన్నెను కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని
రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఇవన్నీ కూడా మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా అన్నింటిలో నీళ్ళని పోసుకొని వీటన్నింటిని కూడా కనీసం ఒక 4 నుంచి 5 గంటల సేపు నానపెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇవన్నీ కూడా ఒకే గిన్నెలో వేసుకొని అన్నీ కలిపేసి కూడా మీరు నానపెట్టుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా సపరేట్గా నానపెట్టుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే అన్నీ కలిపేసి కూడా శుభ్రంగా కడిగేసి అప్పుడు నానపెట్టుకున్నా కానీ సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు ఇవన్నీ కూడా నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి మెంతులు చక్కగా నానిపోయాయి. అదేవిధంగా ఈ సగ్గుబియ్యం కూడా నీళ్ళను పీల్చేసుకొని 5 గంటలకి మనకి ఇలా చక్కగా నానిపోయి ఉంటాయన్నమాట. మీరు ఒక సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇలా చేత్తో నొక్కి చూసారంటే ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇలా మెత్తగా అయితేనే మీకు చక్కగా గ్రైండ్ అవుతాయి. నెక్స్ట్ మనకి మినపగుళ్ళు అలాగే బియ్యం కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నింటిని కూడా గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ముందుగా మనం నానపెట్టుకున్న మినపగుళ్ళని నానపెట్టుకున్న నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని అవసరమైతే ఈ బియ్యాన్ని నానపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నానపెట్టుకున్న నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకోబోయే సగ్గుబియ్యం దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు పిండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకోండి. అలాగే నానపెట్టుకున్న మెంతులను కూడా నీళ్ళతో సహా వేసుకొని వీటిని కూడా బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి పైన ఈ విధంగా నురగలాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు అర్థము. సో ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం మెంతుల పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం మినప్పప్పు ఆ పిండిలోకి వేసుకోండి. వేసుకొని ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా మీ చేత్తోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. ఈ పిండిని కలుపుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని కలుపుకోండి. ఇలా పిండిలో ఉప్పు వేసుకొని కలుపుకొని ఫర్మెంట్ చేసుకున్నారంటే పిండి అనేది మనకి చక్కగా పులుస్తుంది అనమాట. సో ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. లేదంటే ముందు రోజు నైట్ ఈ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే కూడా మీరు చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి అనేది ఇలా కొంచెం ఒదిగయ్యి మనకి ఫర్మెంటేషన్ చక్కగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసుకొని కలుపుకున్నాం కదా, చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని దీన్ని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. ఇలా సెట్ దోశలాగా వేసుకుంటే మీకు దోశ అనేది చాలా మెత్తగా వస్తుంది అనమాట. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది చాలా మెత్తగా ఉంటుంది అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఇది ఒకవైపు కాలిన తర్వాత ఈ దోశని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మీకు ఒకవేళ దోశలు వేసుకున్న తర్వాత పిండి అనేది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ పిండితోటి చక్కగా 3 నుంచి 4 రోజుల పాటు దోశలను వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కావాల్సిన దోశలు వేసుకొని పుదీనా టమోటా చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పుదీనా టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో నేను మీకు ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని ఇదే వీడియోలో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చట్నీని ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే వారం రోజుల పాటు ఇడ్లీలోకైనా దోశలోకైనా లేదంటే అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా తినేయచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి.
నూనె వేడైన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగాలుగా తుంచుకొని నూనెలోకి యాడ్ చేసుకోండి. ఇలా ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవడం వలన మనకి లోపల గింజలు కూడా చక్కగా వేగి మనం చేసుకోబోయే పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుందన్నమాట. సో ఇలా ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకోవద్దు. అలా వేయించుకున్నారంటే ఇవి మాడిపోయి మీకు పచ్చడి అనేది చేదుగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని లో ఫ్లేమ్లోనే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఎండుమిర్చిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే నూనెలోకి ఒక పెద్ద కట్ట నుంచి తుంచి శుభ్రం చేసిన పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఇది కప్పుల్లో చెప్పాలంటే ఒక 2 నుంచి 3 కప్పుల వరకు ఉండొచ్చు. పుదీనాని కాడలు లేకుండా కేవలం ఆకులను మాత్రమే తుంచుకొని వేసుకొని ఈ పుదీనాని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి పుదీనా అనేది ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఊరుతాయి అన్నమాట. ఆ నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పుదీనాని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక 2 టీ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి బాగా పండిన 2 మీడియం సైజ్ టమోటాలను తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమోటాలను కూడా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటాలు ఉడికి ఇలా కొద్దిగా గుజ్జులాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. టమోటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని వేసుకోండి. అండ్ అలానే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 నుండి 12 వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ ఈ ఎండుమిర్చి కారాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని ముందే గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది తొలకలుగా లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో చూసారా, ఇక్కడ ఎండుమిర్చిని నేను మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా ఫ్రై చేసి రెడీగా పక్కన పెట్టుకున్న పుదీనాని వేసుకోండి. అండ్ అలానే పూర్తిగా చల్లారిన టమోటా మిశ్రమాన్ని కూడా వేసుకొని దీన్ని పల్స్ మోడ్లో మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనం పచ్చడి అనేది రోట్లో చేసినట్లుగా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతే, ఇంకా ఈ చట్నీకి పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా అంటే చాలా సింపుల్ ఈ చట్నీ. మీకు చట్నీ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం చాలా చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను చెప్పడం కాదు, ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు చూడండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ, లేదంటే ఇడ్లీ దోశల్లోకి మంచి చట్నీని ఏదైనా తినాలనుకున్నప్పుడు కానీ ఒక్కసారి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోండి. వారం రోజుల పాటు మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీకైనా, దోశకైనా, వడకైనా, ఉప్మాకైనా, చపాతీ, రైస్ ఇలా ఎందులోకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్లోకి చాలా చాలా టేస్టీగా ఉండే దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతో ఒక్కసారి దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకొని చూడండి. చాలా చాలా మెత్తగా, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్నైనా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 2 కప్పులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి.
ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యానికి 1.5 కప్పుల కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోవాలి. కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా 1.5 కప్పుల అటుకులను వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని అటుకులను కూడా ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ బియ్యాన్ని అండ్ మినపప్పుని 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి చక్కగా నానిపోయాయి. అలాగే మనం 6 గంటల ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జారుని తీసుకొని అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అలాగే మినపప్పుని మిక్సీ జార్కి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ అటుకులను కూడా బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని మీ చేత్తోనే ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేను ఒక 8 గంటల సేపు పిండిని పులియబెట్టిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి పిండి అనేది చక్కగా పొంగి బాగా పులిసింది అనమాట. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని గరిటెతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అనేది పోయి దోశ అనేది గట్టిగా వస్తుంది అనమాట. సో ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇలా కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది గరిటె జారుగా ఉంటే సరిపోతుంది అనమాట. సో మనకి దూది లాంటి మెత్తటి దోశలను వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. సో ఇలా నూనెను వేసుకొని ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశల పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని కొంచెం లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ వేసిన వెంటనే మనకి దోశ పైన హోల్స్ చూసారు కదా చక్కగా వస్తున్నాయి. ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశను కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను కూడా వేసేసుకోవడమే. మీకు ఒకవేళ దోశలు వేసుకున్న తర్వాత పిండి అనేది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా 3 నుంచి 4 రోజుల పాటు ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మీకు దోశ అనేది చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా వచ్చింది అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా చక్కగా దోశను వేసుకొని పల్లీ చట్నీలో ముంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేయాల్సిన దోశ రెసిపీ ఇది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.